కృష్ణ వేటు కృష్ణ గట్టి పవన దండాలి మమ్మను గట్టి పాడిందే గౌరంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయాలని కోరుతున్నాను. అదేవిధంగా కోరుతున్నాను. సమర్పిస్తున్నారు. ఆది ఉత్పత్తి పూలమాల వేస్తున్నాను. గౌరవ యూపీసీ అధ్యక్షులు గౌరవ అతిథులు, ముఖ్య అతిథులు, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు పూలమాల వేసి నివాళులు అర్పించిందిగా కోరుతున్నామన్నా. అదేవిధంగా పుట్టిన రోజంట కలుగ జాతి పీడితులకు పండుగ రోజంట ముందుగా నువ్వు తలకి పాటలు పాడేను ఇంకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వల్లే చేసినప్పుడు అవయేళన చేసినప్పుడు అంతరాలు తలములు తనండి కపడం అప్పుడు పట్టుగలగా పచ్చకు పచ్చకు పాల్గొనాలని కోరుతున్నాం. చిత్రపటానికి గౌరవ ఎమ్మెల్యే గారు పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నా. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అంబేద్కర్ గారి చిత్రపటానికి కలెక్టర్ గారులను పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతా ఉన్నాను. సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ అదనపు కలెక్టర్ గారు ఘటించవలసిందిగా కోరుతా ఉన్నాం. గ్రంథాలయ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సంగనపట్ల దినేష్ గారిని పూల జీవితాల ఆడియో గారిని కూడా పూలతో అంబేద్కర్ గారి చిత్రపటానికి వచ్చినట్టు అతిథులందరికీ అగ్రధర్ గారిని మరియు కౌన్సిలర్ బడుగు చిలుమల లావణ్య లక్ష్మణ్ గారిని కోరుచున్నాం. అదేవిధంగా
హిందూ యాక్ట్ బిల్ ద్వారా మహిళలకు సాధికారిత విషయంలో కానీ వారి వీళ్ళ అనేక మంది చట్టసభల్లోకి రావడం వల్ల కేవలం రాజ్యాంగం ద్వారానే వస్తున్నారు. ఇవల్ల మన భారతదేశంలో 142 కోట్ల మందికి ఇలా న్యాయం జరుగుతుందంటే కేవలం రాజ్యాంగం ద్వారానే, తన రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే. కాబట్టి మరి తనను ఒకే కులానికి కొన్ని రాజకీయ పార్టీలు మరి అపాధ చేస్తూ తనను ముందుకు తీసుకుపోనివ్వడం లేదు. కానీ ఆయన ఒక సామాజికవేత్త, మరి చదువుకున్న వ్యక్తిగా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా ఈ సందర్భంగా ఒకే ఒక విషయం నేను చెప్తాను. తను ముఖ్యంగా తను రాజ్యాంగం రాసే సందర్భంలో కానీ, తను వివిధ జర్నలిస్ట్ మామూలుగా పత్రికలు పెట్టి మరి పబ్లిక్ ఎన్లైన్మెంట్ చేసేటువంటి సందర్భంలో కానీ, అదేవిధంగా ముఖ్యంగా తను పార్టీలు ఏవైతే ఉంటాయో తను కూడా ఒక పార్టీ ఏర్పాటు చేసి దళితుల కోసమే కాదు అందరి కోసం, అంటే బడుగు బలైన వర్గాల కోసం, బీదవారి కోసం పార్టీ ఏర్పాటు చేసి మరి మహారాష్ట్రలో 17 సీట్లు గెలిచినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఒక అంశం మనం చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్లో చదివేటువంటి సందర్భంలో గంగాధర్ అనేటువంటి కొడుకు 2 సంవత్సరాల కొడుకు చనిపోవడం జరుగుతుంది. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ భార్య అంటుంది, మరి కొడుకు చనిపోయాడు, మరి ఇక్కడ మా దగ్గర ఏమి లేవు, మరి అక్కడ కప్పడానికి గుడ్డ కూడా లేనటువంటి సందర్భంలో భార్య తన మరి తీసుకుపోయినటువంటి సందర్భం మనం కళ్ళారా. నేను కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ విషయం చెప్పాలి, తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళ బిడ్డ హిందూ, ఆ బిడ్డ కూడా చనిపోయినటువంటి సందర్భంలో చాలా క్యూట్గా ఉంటుండే. ఆమె చనిపోయినప్పుడు ఆయన రాలేకపోయాడు. 3 కొడుకులు, ఒక బిడ్డ ఉండే. కానీ ఇప్పుడు ఒకే ఒక కొడుకు జయంత్ అంబేద్కర్ అనేటువంటి కొడుకు ఉండేవాడు. ఆయన కూడా 1970లో చనిపోయాడు. Today we gather on 135th birth anniversary of Dr. B.R. Ambedkar. First of all, I wish you happy 135th birth anniversary of Dr. B.R. Ambedkar. If we today standing in front of such distinguished dignitaries, it is impossible not to feel such a weight of his legacy. If we are standing here today, governing, administering and living in a democratic society, it is because of the man who had the vision to build the society, to build the future vision, and to build the future vision who had. And if we are living in such a democratic country, it is because of the man's whose vision, and he is a symbol of knowledge in today's society. If we are living such a democratic society, it is because of his legacy. Today if we are standing in front of all of the people as we celebrate 135th birth anniversary, we shall not just offer flowers to his statue, but we shall provide justice to every weakest citizen who walks through our doors of the offices, and we shall సంఘాల నాయకులకు, మరి అన్న చెల్లెళ్ళ అందరికీ, అన్ని వర్గాల ప్రజలకు సమానత్వంగా సామాజిక న్యాయం జరగాలన్నదే ఈ భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారి గురించి వర్ధంతులు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా సభా అధ్యక్షులకు ధన్యవాదాలు చేస్తూ జైలు తెలియస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. నారాయణ సార్ గారికి ధన్యవాదాలు. కార్యక్రమంలో భాగంగా మన రిటైర్డ్ హెచ్ఎం బొల్లారపు రాజయ్య సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోర్చడం. 2 నిమిషాలు సార్, సమయభావం పాటించాలి సార్.
గౌరవనీయులు మన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరియు కలెక్టర్ గారు మరియు అందరూ పెద్దలందరికీ ఈరోజు జ్ఞాన దినోత్సవం విద్యని ఆయుధంగా చేసుకొని ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకి హక్కులు కల్పించిన వ్యక్తి, మహా వ్యక్తి ఆయన మార్గదర్శకంలో మనమందరం ముందుకు సాగుతూ మన హక్కులతో పాటు మన విధులను కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన చూపించిన మార్గంలో ముందుకు సాగాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఈ జగిత్యాల జిల్లా ముఖ్య అధికారులకు, గ్రంథాలయ చైర్మన్ దినేష్ గారికి ఈరోజు జయంతి సందర్భంలో పాల్గొన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు చెప్పారు. దాదాపు 40-50 సంవత్సరాల క్రితం మన జగిత్యాల ప్రాంతంలో మిత్రులు చెప్పినట్టు అంబేద్కరిజాన్ని మూలన గ్రామాన ఎంతోమంది కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మన మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య గారు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా కార్యక్రమాలు వారు పాల్గొన్నప్పుడు నేను ఒక డాక్టర్గా వచ్చిన తర్వాత నా మిత్రుడు అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యే వెంకటరామ గారు ఇద్దరం కలిసి సుద్దాల దేవయ్య గారు తక్కలపల్లి గ్రామం కత్లాపూర్ మండలంలో విగ్రహావిష్కరణకు వెళ్ళడం జరిగింది. అది నా మొట్టమొదటి కార్యక్రమం 1998-99 ప్రాంతంలో. ఆ తర్వాత డాక్టర్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కావచ్చు, రాజకీయాలకు రాకముందే నన్ను ఆహ్వానించి అంబేద్కర్ గారి కార్యక్రమంలో పాల్గొన చేసి కులమంతా వేయించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు కూడా మాట్లాడుకుంటాం. ఈ సందర్భంలో ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పిన కావచ్చు, మా జేసీ గారు, మిగతా విద్యావంతులు, అంబేద్కర్ ఈరోజు అంబేద్కర్ గారికి ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది? అది విద్య ద్వారా. విద్య అన్నిటికీ మూలం. మరి వారి విద్యలో ఉన్న గొప్పతనం కావచ్చు, విధేయతలు కావచ్చు, సంస్కారాన్ని చూసి టీచరే వారి పేరు అంబేద్కర్ గారికి పెట్టినంటే ఒక గురువును మించిన శిష్యుడు అంటారు. అంటే అప్పుడే గుర్తించబడ్డారు ఆ రకంగా. మరి ఆ కాలంలో రాజుల కాలం, అప్పుడు రాజులు కూడా గుర్తించిన వారిని గొప్పతనాన్ని. మరి ఈ రకంగా ఆ రాజులు ప్రోత్సహించి బరోడా రాజు విదేశాల్లో పంపడం, అక్కడ కూడా లండన్ లాంటి దేశాలు సూర్యుడు అస్తమించేది బ్రిటిష్ సామ్రాజ్యం అందరూ మనల్ని పాలించి రకరకాలుగా మనల్ని విభజించి పాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి అక్కడ వారికి డాక్టరేట్ ఇవ్వడం, గౌరవించడం, ఇవాళ ప్రపంచ మేధావిగా గుర్తించి ఐక్యరాజ్య సమితి కావచ్చు, మిగతా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా వారికి ఒక మేధావిగా గుర్తించడం అనేది ఇది వారికి మనందరికీ కూడా భారతీయులమైన మనందరికీ కూడా ఒక గర్వకారణంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఏదైతే రాజ్యాంగంలో వారు పొందుపరిచిందో సమానత్వం, మహిళలకు కావచ్చు, వీధులకు కావచ్చు,